మనకి ఇక్కడ ఈ పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులు చేసేటప్పుడు, ఇప్పుడు గూడా మొన్న ఈ మధ్యన మన బనకచెర్ల కడదామన్నారు. తర్వాత ఇంకోటి కడదాం అనుకుంటున్నప్పుడు, ఈ కొండలు, కోనల మధ్యన కట్టేటప్పుడు వెలిగొండకు కూడా ప్రాబ్లమ్ ఏమైంది? కొండల్ని తొలుచుకుంటూ వెళ్ళాలి. కొండ మొత్తాన్ని పగలగొట్టడం కష్టం. దాని కింద సొరంగంలాగా తవ్వుకుంటూ వెళ్ళాలి. ఈవెన్ తెలంగాణలో కూడా అట్లాంటివి చేయాల్సొచ్చింది. ఏళ్ల తరబడి సాగిపోతుంది. ఎందుకని వేరే దేశాల నుంచి ఎక్విప్‌మెంట్ తేవాలా. అది తీసుకొచ్చిన తర్వాత అది కాస్త ఫెయిల్ అయ్యిందంటే రిపేర్లు చేయడానికి అక్కడి నుంచి రావాలి. ఏళ్ల తరబడి జరిగిపోతా ఉంటుంది. అదే ప్రైవేట్ కంపెనీ అయితే వాళ్ళు అర్జెంట్‌గా పిలిపించి చేపిస్తారు. అదైనా కూడా రోజుల తరబడి ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఎందుకంటే మన దేశంలో అట్లాంటి కంపెనీలు లేవు కాబట్టి. ఇప్పుడు జర్మనీకి సంబంధించినటువంటి ఒక సంస్థ భారతదేశంలో ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇట్లాగా అవసరమైతే దాన్నేమంటారు, రోడ్లు వేయడానికి కూడా సొరంగాలు తవ్వుతున్నటువంటిది చూసాం. మన ఈశాన్య రాష్ట్రాల్లో గావచ్చు, కాశ్మీర్‌లో గావచ్చు ఇవన్నీ. దీంతో ఇక్కడ టన్నెల్ బోరింగ్ మిషన్స్ అంటారనమాట. అంటే టన్నెల్స్‌ని మనకి భూమిలో బోరేసి ఎట్లయితే పెద్ద పెద్ద డ్రిల్ చేసి మనకి నీళ్లొచ్చేటట్టు చేస్తారో అట్లాగే టన్నెల్ బోరింగ్. అంటే ఈ కొండల్ని తొలిచి బోరింగ్ లాగానే తొలుచుకుంటూ వెళ్ళేటటువంటి మార్గాలు ఏర్పాటు చేసేటటువంటి మిషన్స్ ఇప్పటిదాకా కొనుక్కొని దిగుమతి చేసుకునే స్టేజ్ నుంచి ఇండియాలోనే తయారు చేస్తామనేటువంటి కంపెనీ వచ్చింది. ఎరంచెత్ ఇప్పుడు ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇండియాలో తమ యూనిట్ పెడతామంటోంది. భారతదేశం ప్రోత్సహిస్తోంది.